ఎలక్షన్ల గుర్తులు మన దేశంలో ఎందుకు పెడుతున్నారు? ఎప్పుడు వచ్చాయి అంటే 1951, 52 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో మన ఎలక్షన్ కమిషనర్ ఆయన ఆలోచించింది ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ని ప్రజలు ఎలా గుర్తించగలుగుతారు? కారణం ఏంటి, అప్పట్లో మన దేశంలో అక్షరాస్యత కేవలం 20%. అంటే 20% మంది ప్రజలు మాత్రమే చదువుకున్న వాళ్ళు, 80 మందికి చదువు లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏ పార్టీ అభిమానిస్తున్నారో అన్న సంగతి తెలియచేయాలంటే ఎలాగని ఆలోచించి అప్పుడు ప్రతి పార్టీకి కొన్ని ఎన్నికల గుర్తులను కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే క్రమంలో ఫాలో అయిపోతున్నామండి. ఇది దీని కథా కమిషన్. చూద్దాం, రేపటి రోజున అందరూ చదువుకున్నారు వచ్చేస్తే ఏమవుతుందో ఏమో.